చేవేళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో తాండూరుకు సంబంధించిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు సాయి ప్రియ, తనూష, నందిని చనిపోయారు. నిజం చెప్పాలంటే ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద ఒక పాట పాడారు ఫోక్ సింగర్ రమేష్ గారు. అది ఎంతో వైరల్ అవుతుంది, చాలా మందిని ఆకట్టుకుంటుంది. అసలు ఎందుకు ఆయనకి ఆ పాట పాడాలనిపించింది? మనతో లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అక్క. పాడినటువంటి పాట చూశాను నేను, ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ మీద చాలా బాగా అనిపించింది. అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాము. సో ఒకసారి ఎందుకు మీకు పాట అలా పాడాలనిపించింది? మీరే రాశారా, ఎవరు రాశారా ఆ పాట? ఎలా అనిపించింది అసలు మీకు ఒకసారి చెప్పండి. ఆ పాట అయితే నేనే రాశానండి. ఎందుకనంటే ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అంటే నిజంగా బాధాకరం అనమాట చెప్పుకోవాలంటే. వాళ్ళని చూసేసరికి ఆ తల్లి పడే ఆవేదనని ఇంకా నేను పాట రూపంలో కట్టుకున్నానండి. ఆ పాట మన సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం నేను పాడతాను. ప్లీజ్. ఓకే. ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడొస్తుంది సెల్లెలా మీరు ఎడిపోయినారే తల్లులు, కొడుకులోలే మేము పెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా కుప్పగూలిపోయిన గుండెరా, ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరాలల్ల కాష్టమాయినా మీ ప్రాణాలు విలవిలలాడేనా, అమ్మ నాన్నలు గురుతొచ్చిండ్రా ఓ అమ్మ నీ నన్ను పిలిచిండ్రా ఓ నాన్న నీ మీరు ఏడ్చిండ్రా, మాయదారి బస్సు ఓ బిడ్డో మిమ్ము దూరం చేసిందా నా బిడ్డ, మిమ్ముల మాయం చేసిందా ఓ బిడ్డ, ఇది ఎవరు చేసిన పాపమమ్మో ఏ దేవుడు చేసే కర్మో, నా కడుపు కోత ఎవ్వరమ్మో నాకు కరుణ చూపేదెవ్వరమ్మో, ముగ్గురక్క సెల్లెల్లో బిడ్డో ముగ్గులేస్తుంటే మురిసిన నా బిడ్డో బతుకమ్మాడుతుంటే ఆడినానమ్మ, ముగ్గురు బిడ్డల తల్లిని మూల కూటమ్మనే అనుకుంటిని, మురిగిపోయే కన్నా కడుపని నాకు నేడే తెలిసింది ఓ బిడ్డ, ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా మీరు ఎటుపోయినారే తల్లులు, కొడుకులోలే మిమ్ము వెంచేరా కోటి కోర్కెలతో ఉండే నాన్నరా కుప్పగూలిపోయిన గుండెరా. మీరు పాడుతుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ఘటనని దగ్గరగా చూసాం కదా, చాలా బాధగా ఉంది. రమేష్ గారు, మీరు డ్రైవర్స్ మీద కూడా ఒక సాంగ్ పాడినట్లున్నారు, అది కూడా మీరే రాశారా? ఎట్లా, అది కూడా ఒకసారి పాడి వినిపించరా మా కోసం? అవునండి. అంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ బట్టి డ్రైవర్ అన్నలు కూడా ఎట్లా అంటే అందరూ తప్పు చేయరు, కొందరు మాత్రమే తప్పు చేస్తారు. దానికోసమని ఒక పాట పాడిన వాళ్ళం ఎందుకు. ఓకే, అదొక్కసారి మా కోసం. ఓకే. యాడా ఉన్నారో ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో మా డ్రైవరు అన్నాలో, ఇల్లే విడిచారా ఊరూరులు తిరిగారా స్టీరింగే పట్టారా నా డ్రైవరు అన్నాలో, పుట్టిందొక్కాడా 10 ఊర్లే నీకేలా, ప్రాణాలన్నీ చేతుల బట్టి నడిపే సిన్నోడా, ఇంటి కాడాలి పిల్లలు ఎదురు చూస్తుంటే మా నాన్నే వస్తున్నాడని పిల్లలు వల్లరి చేస్తుంటే, ఒక్క బుక్క తిను అని ఆలి అడుగుతుంటే బస్సుకే లేటయ్యి అయ్యిందని పరుగులు తీస్తుంటే, బస్సే నీళ్ళురా బంధువులే ఊరంతరా ఏ ఊరా నీ అడుగుతావు ఊరంతరా, వందల ప్రాణాలన్నింటినీ నడిపెటి దేవుడా, ఒక్క గాయమైతే ప్రశ్నిస్తే తలదించుతావురా, నీకు పండగుండదురా నీకు పబ్బ ఉండదురా, బస్సే నీళ్ళురా ఊరూరే జాతరా, యాడా ఉన్నావో ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో నా డ్రైవరు అన్నాలో, ఇల్లే విడిచారా ఊరూరులు తిరిగాడా స్టీరింగే పట్టారా నా డ్రైవరు అన్నాలో. సూపర్, చాలా బాగుంది, బాగా పాడారు. అసలు ఇలా మనసుకి హత్తుకునేలా ఉంది. ఇందాక పాట అమ్మాయిల మీద పాడింది అలాగే ఉంది, ఆ ముగ్గురు అక్క చెల్లెల మీద, మళ్ళీ ఇప్పుడు డ్రైవర్ల మీద పాడింది కూడా అలాగే ఉంది. మీరు రెగ్యులర్గా అంటే ఫోక్ సాంగ్స్ రాసి పాడుతూ ఉంటారా ఎట్లా?
అవునండి. ఫోక్ సాంగ్స్ రాసి పాడుతుంటాను అన్నమాట. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం అన్నమాట. ఓ, అప్పటి నుంచి కూడా ఎలాంటి సన్నివేశం నాకు బాధ అనిపించిన ప్రతి చోట నా పాట అనేది ఉంటది. ఓకే ఓకే. ఇంతకుముందు గతంలో అలా ఏమైనా రాసినవి ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఒక్కసారి ఏదన్నా మీకు బాగా అంటే నచ్చింది, జనం మెచ్చింది ఉంటే ఒక్కసారి పాడరా? ఎడవంగా వెన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే కన్నా పేగు బంధమురన్నా కనారాని దుఃఖాలాయే కనారాని దుఃఖాలాయే తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే తెగిపోయిన దారాలాయే అప్పుల చేతులనే బట్టి కళ్యాణం చేసినరన్నా కళ్యాణం చేసినరన్నా ఎడవంగా వెన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే కన్నా పేగు బంధమురన్నా కానారాని దుఃఖాలాయే కానారాని దుఃఖాలాయే తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే తెగిపోయిన దారాలాయే అమ్మ అప్పుల చేతుల బట్టి ఊరి స్తంభము కొరిగి పాయే ఊరి స్తంభము కెరుగి పాయే ఆడపిల్లలు బరువటరన్నా అంగడిలో సరుకటరన్నా అంగడిలో సరుకటరన్నా ఆడపిల్లలు బరువటరన్నా అమ్ముకునే అయ్యే అన్నా అమ్మేనే అయ్యే అన్నా. సూపర్ అండి, అసలు చాలా బాగా పాడుతున్నారు పాటలు. థ్యాంక్ యూ అండి. తల్లి కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇలా ఉన్నాయా అండి ఏమన్నా మీరు పాడేటివి? ఆ ఉన్నాయండి. ఒక్కసారి అనంటే ఆడపిల్లల గురించి పాడుతున్నప్పుడు గాని, అదే విధంగా వాళ్ళ స్ట్రగుల్స్ లో ఫేస్ చేస్తున్నప్పుడు గాని, అట్లా పాడుతూ ఉండేదన్నమాట. ఒక్కసారి ఏదన్నా ఒక పాట. మైల మైల కొండలదిగో అమ్మగారి భూములిదిగో మైల మైల కొండలదిగో అమ్మగారి భూములిదిగో సల్లలమ్మిన పల్లెలిదిగో ఈ ఓ సిన్నదానా అమ్మతనము పుట్టినిల్లోయి సల్లలమ్మిన పల్లెలిదిగోయి ఓ సిన్నదానా అమ్మతనము పుట్టినిల్లోయి దూరబారం నడవబోకు ఎదురుగడ్డ లెక్కబోకు దూరబారం నడవబోకు ఎదురుగడ్డ లెక్కబోకు మెట్టినింటి అడుగు పెడితేనో ఓ సిన్నదానా కష్టమైన భరించాలే మెట్టినింట అడుగు పెడితేనో ఓ సిన్నదానా కన కష్టం అనుభవించాలే ఏ దేవుడు రాసే బ్రహ్మ ఎవలు చేసిన కర్మ ఏ దేవుడు రాసే బ్రహ్మ ఎవలు చేసిన కర్మ ఆడపిల్లల జీవితము అంటే ఓ సిన్నదానా అంగడిలో అమ్ముకునేలే ఆడపిల్లల జీవితము అంటే ఓ సిన్నదానా అమ్ముకునే రథరాసేలే మైల మైల కొండలదిగో అమ్మగారి భూములిదిగో మైల మైల కొండలదిగో అమ్మగారి భూములిదిగో సల్లలమ్మిన పల్లెలిదిగో ఈ ఓ సిన్నదానా పుట్టినిల్లు మరవబోకోయి సల్లలమ్మిన పల్లెలిదిగోయి ఓ సిన్నదానా పుట్టినిల్లు మరవబోకోయి నువ్వు పుట్టినిల్లు మరవబోకోయి. సూపర్ అండి, అసలు చాలా బాగా పాడుతున్నారు. మీ లిరిక్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే కఠినంగా లేకుండా చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉన్నాయండి, బాగున్నాయి. చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.